ఏపీడిఎస్సి 2026 బిట్స్. మొదటి బిట్టు, గ్రామ స్థాయిలో నిరక్షరాస్య వయోజనులకు అక్షరాస్యత బోధనకు గాను ఏర్పాటు చేసిన కేంద్రాలు ఏవి? మరోసారి, గ్రామ స్థాయిలో నిరక్షరాస్య వయోజనులకు అక్షరాస్యత బోధనకు గాను ఏర్పాటు చేసిన కేంద్రాలు ఏవి? జవాబు అక్షరాస్య కేంద్రాలు. తర్వాత బిట్టు, అక్షరాస్యత కేంద్రాల్లో ప్రతి 10 మంది అభ్యాసకులకు ఒకరు చొప్పున స్వచ్ఛంద కార్యకర్తల బోధన చేస్తారు. మరోసారి, అక్షరాస్యత కేంద్రాల్లో ప్రతి 10 మంది అభ్యాసులకు ఒకరు చొప్పున స్వచ్ఛంద కార్యకర్తలు బోధన చేస్తారు. తర్వాత బిట్టు, గ్రామ పంచాయతీ స్థాయిలో సాక్షర్ భారత్ కార్యక్రమాలు నిర్వహించేది ఎవరు? మరోసారి, గ్రామ పంచాయతీ స్థాయిలో సాక్షర భారత్ కార్యక్రమాలను నిర్వహించేది ఎవరు? జవాబు పంచాయతీ లోక్ శిక్షా సమితి. జవాబు పంచాయతీ లోక్ శిక్షా సమితి. తర్వాత బిట్టు, గ్రామ స్థాయిలో సాక్షర్ భారత్ కార్యక్రమం యాజమాన్యం కమిటీ అధ్యక్షులు. గ్రామ స్థాయిలో సాక్షర భారత్ కార్యక్రమ యాజమాన్య కమిటీ అధ్యక్షులు ఎవరు? జవాబు గ్రామ సర్పంచ్. గ్రామ కోఆర్డినేట్ కార్యదర్శిగా సెంట్రల్గా పనిచేస్తారు. మరోసారి, గ్రామ కోఆర్డినేటర్ కార్యదర్శిగా సెంట్రల్గా పనిచేస్తారు. తర్వాత బిట్టు, 100% మహిళా సాక్షరతకు సాధించిన పంచాయతీకి ఇచ్చు అవార్డు. మరోసారి, 100% మహిళా సాక్షరత సాధించిన పంచాయతీకి ఇచ్చు అవార్డు. జవాబు పంచాయతీ మహిళా సాక్షరత పురస్కార్. మరోసారి జవాబు పంచాయతీ మహిళా సాక్షరత పురస్కార్. తర్వాత బిట్టు, మండల స్థాయిలో సాక్షర్ భారత్ కార్యక్రమాలు నిర్వహించేది ఎవరు? మరోసారి, మండల స్థాయిలో సాక్షర్ భారత్ కార్యక్రమాలను నిర్వహించేది ఎవరు? జవాబు మండల్ లోక్ శిక్షా సమితి. మరోసారి జవాబు మండల లోక్ శిక్షా సమితి. తర్వాత బిట్టు, మండల్ లోక్ శిక్షా సమితి అధ్యక్షుడు ఎవరు? మండల్ లోక్ శిక్షా సమితి అధ్యక్షుడు ఎవరు? జవాబు మండల పరిషత్ ప్రెసిడెంట్. మండల పరిషత్ ప్రెసిడెంట్ అనగా ఎంపీపీ. మండల లోక్ శిక్షా సమితి కార్యదర్శి ఎవరు? మండల లోక్ శిక్షా సమితి కార్యదర్శి ఎవరు? మండల పరిషత్ అభివృద్ధి అధికారి. మరోసారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంటే ఎంపీడీఓ. తరువాత బిట్టు, జిల్లా స్థాయిలో సాక్షర భారత్ కార్యక్రమాలను నిర్వహించేది ఎవరు? మరోసారి, జిల్లా స్థాయిలో సాక్షర భారత్ కార్యక్రమాలను నిర్వహించేది ఎవరు? జవాబు జిల్లా లోక్ శిక్షా సమితి. మరోసారి, జిల్లా లోక్ శిక్షా సమితి. తర్వాత బిట్టు, జిల్లా లోక్ శిక్షా సమితి అధ్యక్షుడు ఎవరు? జిల్లా లోక్ శిక్షా సమితి అధ్యక్షుడు ఎవరు? జవాబు జిల్లా పరిషత్ ప్రెసిడెంట్. మరోసారి, జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ అనగా జెడ్పీపీ. తర్వాత బిట్టు, జిల్లా లోక్ శిక్షా సమితి ఉపాధ్యక్షుడు ఎవరు? జిల్లా లోక్ శిక్షా ఉపాధ్యక్షులు ఎవరు? జవాబు జిల్లా కలెక్టర్. మరోసారి జవాబు జిల్లా కలెక్టర్.
తర్తబిట్టు జిల్లా లోక్ శిక్షా సమితి కన్వీనర్ ఎవరు? జిల్లా లోక్ శిక్షా సమితి కన్వీనర్ ఎవరు? జవాబు పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మరోసారి పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. తర్తబిట్టు జిల్లా లోక్ శిక్షా సమితి కార్యదర్శి. జిల్లా లోక్ శిక్షా కార్యదర్శి ఎవరు? జవాబు వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు. మరోసారి వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు. తర్వాత బిట్టు ప్రతి సంవత్సరం జిల్లా సాక్షర్ భారత్ కార్యక్రమంలో భాగంగా మూల్యాంకనం ఏ నెలలో జరుగుతుంది? మరోసారి ప్రతి సంవత్సరం జిల్లా సాక్షర భారత్ కార్యక్రమంలో భాగంగా మూల్యాంకనం ఏ నెలలో జరుగుతుంది? జవాబు సెప్టెంబర్ నెలలో జరుగుతుంది. మరోసారి జవాబు సెప్టెంబర్ నెలలో జరుగుతుంది. తర్తబిట్టు దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? జవాబు కేరళ. 98.91% అక్షరాస్యత కలిగి ఉన్నారు. మరోసారి దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? జవాబు కేరళ. 98.91% కలిగి ఉన్నారు. తర్తబిట్టు దేశంలో అత్యల్ప అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? మరోసారి దేశంలో అత్యల్ప అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? జవాబు బీహార్. 63.82% కలిగి ఉన్నారు. తర్వాత బిట్టు నిరంతర విద్యకు వీలు కల్పించే గ్రామ లేదా పట్టణ స్థాయి వేదిక. నిరంతర విద్యకు వీలు కల్పించే గ్రామ లేదా పట్టణ స్థాయి వేదిక. జవాబు బాపూజీ విజ్ఞాన కేంద్రం. ఇది అక్టోబరు 6, 1984లో స్థాపించారు. మరోసారి నిరంతర విద్యకు వీలు కల్పించే గ్రామ లేదా పట్టణ స్థాయి వేదిక బాపూజీ విజ్ఞాన కేంద్రాలు. ఇది ఆంధ్రప్రదేశ్లో అక్టోబరు 6, 1984లో స్థాపించారు. తర్వాత బిట్టు సార్వత్రిక ప్రాథమిక విద్య సాధించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ విధానాన్ని ఇలా అంటారు. మరోసారి సార్వత్రిక ప్రాథమిక విద్య సాధించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ విధానాన్ని ఇలా అంటారు. జవాబు RBCS అంటారు. తర్తబిట్టు NRBCS కేంద్రాలు ఎంతమంది బడి పిల్లలు ఏర్పాటు చేస్తారు? మరోసారి NRBCS కేంద్రాలు ఎంతమంది బడి పిల్లలకు ఏర్పాటు చేస్తారు? జవాబు 20 మంది. జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడుతుంది? మరోసారి జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడుతుంది? 2 అక్టోబరు 1978లో ప్రారంభించబడింది. తర్తబిట్టు జాతీయ అక్షరాస్యత ఉద్యమం ప్రారంభించిన తేదీ ఏది? జాతీయ అక్షరాస్యత ఉద్యమం ప్రారంభించింది ఎప్పుడు? జవాబు 1988 మే 5వ తారీఖున ప్రారంభించారు. తర్వాత సాక్షర భారత్ మిషన్ విద్యా కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పరిచే నిధి. మరోసారి సాక్షర భారత్ మిషన్ విద్యా కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పరిచే నిధి. జవాబు రాష్ట్రీయ సాక్షర కోష్. జవాబు రాష్ట్రీయ సాక్షరతా కోష్.
తర్వాత బిట్టు ఏ సంవత్సరంలో గ్లోబల్ వార్మింగ్ కనుగొన్నారు? ఏ సంవత్సరంలో గ్లోబల్ వార్మింగ్ కనుగొన్నారు? జవాబు 1979లో గ్లోబల్ వార్మింగ్ కనుగొన్నారు. తర్వాత బిట్టు పర్యావరణంలో భాగంగా 3Rలు అనగా ఏమిటి? మరోసారి పర్యావరణంలో భాగంగా 3Rలు అనగా ఏమిటి? జవాబు రీడాస్, రీయూజ్, రీసైకిల్. తర్వాత బిట్టు రాష్ట్రంలో పేదవారైన పిల్లల కోసం గ్రామీణ ప్రాంతంలో గుణాత్మక విద్యను అందించడం కోసం ఏర్పాటు ప్రత్యేక పాఠశాలలు ఏవి? మరోసారి రాష్ట్రంలో పేదవారైన పిల్లల కోసం గ్రామీణ ప్రాంతాల్లో గుణాత్మక విద్యను అందించడం కోసం ఏర్పడిన ప్రత్యేక పాఠశాలలు ఏవి? జవాబు వెలుగు పాఠశాలలు. తర్వాత బిట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో గురుకుల పాఠశాలలు ప్రారంభించింది? మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో గురుకుల పాఠశాలలు ప్రారంభించింది? 1971 జిల్లా నల్గొండ జిల్లాలో మొదటిగా ప్రారంభించింది. తర్వాత బిట్టు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? మరోసారి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1993 సంవత్సరంలో ఏర్పడింది. తర్వాత బిట్టు ఆంధ్రప్రదేశ్లో గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీ ఏ సంవత్సరం ఏర్పడింది? మరోసారి ఆంధ్రప్రదేశ్లో గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1999లో ఏర్పడింది. తర్వాత బిట్టు ఉచిత నిర్బంధ విద్య హక్కు బిల్లు తయారు చేసిన వారు ఎవరు? మరోసారి ఉచిత నిర్బంధ విద్య హక్కు బిల్లు తయారు చేసిన వారు ఎవరు? జవాబు కేంద్రీయ విద్యా సలహా సంఘం CABE. CABE అనగా ఏమిటి? CABE అనగా సెంట్రల్ అడ్వైజర్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. CABE అనగా సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. CABE వారు ఉచిత నిర్బంధ విద్య హక్కు బిల్లును ఏ సంవత్సరంలో మానవ వనరుల శాఖకు సమర్పించారు? మరోసారి CABE సెంట్రల్ అడ్వైజర్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ఉచిత నిర్బంధ విద్య హక్కు బిల్లులను ఏ సంవత్సరంలో మానవ వనరుల శాఖకు సమర్పించారు? జూన్ 2005లో సమర్పించారు. తర్వాత బిట్టు ఉచిత నిర్బంధ విద్య హక్కు బిల్లు రాజ్యసభ ఆమోదం పొందిన సంవత్సరం ఎప్పుడు? మరోసారి ఉచిత నిర్బంధ విద్య హక్కు బిల్లు రాజ్యసభ ఆమోదం పొందిన సంవత్సరం 20 జూలై 2009లో. మరోసారి ఉచిత విద్యా బిల్లు హక్కు రాజ్యసభ ఆమోదం పొందిన సంవత్సరం 20 జూలై 2009. తర్వాత ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన సంవత్సరం. మరోసారి ఉచిత నిర్బంధన విద్యా హక్కు బిల్లు లోక్సభ ఆమోదం పొందిన సంవత్సరం 4 ఆగస్టు 2009. ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందినది 26 ఆగస్టు 2009. ఉచిత విద్యా హక్కు బిల్లు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం మినహా అన్ని రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది? మరోసారి ఉచిత నిర్బంధ బిల్లు హక్కు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో మినహా అన్ని రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది? జమ్మూ కాశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాల్లో అమలైంది.
తర్వాత బిట్టు ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లులో మొత్తం ఎన్ని అధ్యాయాలు చాప్టర్లు కలవు? మొత్తము 7 అధ్యాయాలు చాప్టర్లు కలవు. తర్వాత బిట్టు ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు 2009లో మొదటి అధ్యాయం దేని గురించి వివరించినది? మరోసారి ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు 2009లో మొదట అధ్యాయం దేని గురించి వివరించింది? జవాబు ఉపోద్ఘాతం మరియు చట్టంలోని పదాల యొక్క నిర్వచనాలు. మరోసారి జవాబు ఉపోద్ఘాతం మరియు చట్టంలోని పదాల యొక్క నిర్వచనాలు. తర్వాత బిట్టు ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు 2009లో రెండో అధ్యాయం దేనికోసం చెప్పబడింది? ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కులు. జవాబు ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కులు. తర్వాత బిట్టు ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు 2009లో మూడవ అధ్యాయం దేనికోసం చెప్పబడింది? జవాబు ప్రభుత్వాలు మరియు తల్లిదండ్రుల బాధ్యతలు. మరోసారి జవాబు ప్రభుత్వాలు మరియు తల్లిదండ్రుల బాధ్యతలు. తర్వాత బిట్టు ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు 2009లో 4వ అధ్యాయం దేని గురించి వివరించింది? మరోసారి ఉచిత నిర్బంధన విద్యా హక్కుల బిల్లు 4వ అధ్యాయం దేని గురించి వివరించింది? జవాబు బడులు టీచర్లు బాధ్యతలు. మరోసారి బడులు టీచర్ల బాధ్యతలు. తర్వాత బిట్టు ఉచిత నిర్బంధన విద్యా హక్కు బిల్లులు 2009లో 5వ అధ్యాయం దేని గురించి వివరించింది? మరోసారి ఉచిత నిర్బంధన విద్యా హక్కు బిల్లు 2009లో 5వ అధ్యాయం దేనిని గురించి వివరించింది? జవాబు పాఠ్య ప్రణాళిక ప్రాథమిక విద్యను పూర్తి చేయుట గూర్చి. జవాబు పాఠ్య ప్రణాళిక ప్రాథమిక విద్యను పూర్తి చేయుట గూర్చి. తర్వాత బిట్టు ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లులు 2009లో 6వ అధ్యాయం దేనిని గురించి వివరించింది? మరోసారి ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు 2009లో 6వ అధ్యాయం దేని గురించి వివరించింది? జవాబు బాలల హక్కుల సంరక్షణ. బాలల హక్కుల సంరక్షణ. తర్వాత బిట్టు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చివరి బిల్లు దేనికోసం అధ్యయనం చేసింది? జవాబు చట్టంలోని ఇతర వివిధ అంశాల గురించి వివరించింది. మరోసారి చట్టంలోని ఇతర వివిధ అంశాల గురించి ఉచిత నిర్బంధ విద్య 7వ బిల్లు అధ్యాయం వివరించింది. తర్వాత బిట్టు బహుళ వైకల్యం గల భారతదేశంలో శాతం ఎంత? మరోసారి బహుళ వైకల్యం గల భారతదేశం జనాభాలో శాతం ఎంత? జవాబు 0.22 కోట్లు సుమారుగా. తర్వాత NSSO గణన ప్రకారం బహుళ అంగవైకల్యం గల భారతదేశంలో శాతం ఎంత? 0.16 కోట్లు సుమారుగా. తర్వాత బిట్టు బహుళ వైకల్యం గల పిల్లలకు కూడా సాధారణ విద్యతో పాటు సాధారణ పాఠశాలలో విద్యనందించడమే లక్ష్యం. దీన్ని ఏమంటారు? సమ్మిళిత విద్య అంటారు. సమ్మిళిత విద్య అనగా బహుళ వైకల్యం గల పిల్లలకు కూడా సాధారణ విద్యతో పాటు సాధారణ పాఠశాలలో విద్యనందించడమే సమ్మిళిత విద్య అంటారు. తర్వాత బిట్టు వ్యక్తిగత విద్యా ప్రణాళిక IEP అనగా ఏమిటి? మరోసారి వ్యక్తిగత విద్యా ప్రణాళిక IEP అనగా
పిల్లల వ్యక్తిగత అవసరాలు తగు విద్యా ప్రణాళికల్ని వ్యక్తిగత విద్యా ప్రణాళిక అంటారు. మరోసారి వ్యక్తిగత విద్యా ప్రణాళిక అనగా ఐఈపి అనగా పిల్లల వ్యక్తిగత అవసరాలకు తగిన విద్యా ప్రణాళికను వ్యక్తిగత విద్యా ప్రణాళిక అంటారు. ఐఈపి అనగా ఏమిటి? ఐఈపి అనగా ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్. ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్ని ఐఈపి అని అంటారు. తర్వాత బిట్టు, సమ్మిళిత విద్యలో అతి ప్రధాన వ్యూహం ఏమిటి? మరోసారి, సమ్మిళిత విద్యలో అతి ప్రధాన వ్యూహం ఏమిటి? జవాబు వ్యక్తిగత విద్యా ప్రణాళిక అనగా ఐఈపి మీన్ ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్. తర్వాత బిట్టు, పాఠశాలలో ర్యాంపులు ఎవరి కోసం ఏర్పాటు చేస్తారు? పాఠశాలల్లో ర్యాంపులు ఎవరి కోసం ఏర్పాటు చేస్తారు? జవాబు వికలాంగ విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తారు. పాఠశాలలో వికలాంగుల విద్యార్థుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేస్తారు. తర్వాత బిట్టు, సమ్మిళిత విద్య పరిధిలోనికి రానిది ఏటి? సమ్మిళిత విద్య పరిధిలోకి రానిది ఏటి? తీవ్ర బుద్ధి మాంద్యమంగా కలవారు. తర్వాత బిట్టు, ఎన్ఎస్ఎస్ఓ లెక్కల ప్రకారం భారతదేశంలో ఏ వైకల్యం కలవారు ఎక్కువగా ఉన్నారు? మరోసారి, ఎన్ఎస్ఎస్ఓ లెక్కల ప్రకారం భారతదేశంలో ఏ వైకల్యం కలవారు ఎక్కువగా ఉన్నారు? జవాబు కండర చలన వైకల్యం కలవారు ఎక్కువగా ఉన్నారు. మరోసారి, కండర చలన వైకల్యం కలవారు భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు. వీరు శాతము 57.51% ఉన్నారు. తర్వాత బిట్టు, భారతదేశంలో ఏ వైకల్యం కలవారు అధికంగా ఉన్నారు? భారతదేశంలో ఏ వైకల్యం కలవారు అధికంగా ఉన్నారు? జవాబు దృష్టిలోపం కలవారు అధికంగా ఉన్నారు. వాళ్ళు శాతం 48.55%. భారతదేశంలో దృష్టిలోపం కలవారు అధికంగా ఉన్నారు. సెరిబ్రల్ వర్సిని క్లిష్ట నాడీ కండరాలు ఆసక్తి అనిన వారు ఎవరు? పే అనే శాస్త్రవేత్త చెప్పాడు. తర్వాత బిట్టు, ఎన్ఎస్ఎస్ఓ అనగా ఏమిటి? తర్వాత బిట్టు, ఎన్ఎస్ఎస్ఓ అనగా ఏమిటి? జవాబు నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. ఎన్ఎస్ఎస్ఓ అనగా నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అని అర్థం. తర్వాత బిట్టు, ఏడిడి అనగా ఏమిటి? జవాబు అటెన్షన్ డివియేషన్ డిజార్ట్. మరోసారి, ఏడిడి అనగా అటెన్షన్ డివియేషన్ డిజార్ట్ అనగా ఏకాగ్రత లోప దోషం. ఏకాగ్రత లోప దోషాన్ని అటెన్షన్ డివియేషన్ డిజార్డ్ అనగా ఏడిడి అంటారు. తర్వాత బిట్టు, పిడబ్ల్యూడి యాక్ట్ 1995 అనగా పర్సనల్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995. మరోసారి, పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995. మరో బిట్టు, ఒక శిశువుకు దృష్ట బలహీనత మరియు శ్రవణ బలహీనత ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? మరోసారి,
ఒక శిశువుకు దృష్ట బలహీనత మరియు శ్రవణ బలహీనత ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? బహుళ వైకల్యం అంటారు. తర్వాత బిట్టు, ప్రస్తుతం అమలవుతున్న మూల్యాంకన పథకం ప్రస్తుతం అమలవుతున్న మూల్యాంక పథకం ఏది? సిసిఈ. తర్వాత బిట్టు, సిసిఈ ఏ తరగతి వరకు అమలు చేస్తారు? సిసిఈ ఏ తరగతి వరకు అమలు చేస్తారు? 1 నుండి 10వ తరగతి వరకు అమలు చేస్తారు. మరోసారి 1 నుండి 10వ తరగతి వరకు అమలు చేస్తారు. తర్వాత బిట్టు, సిసిఈ విద్యార్థి యొక్క వేటిని మదింపు చేస్తుంది? సిసిఈ విద్యార్థి యొక్క వేటిని మదింపు చేస్తుంది? జవాబు సామర్థ్యాలను, ప్రమాణాలను మదింపు చేస్తుంది. సిసిఈ విద్యార్థి యొక్క సామర్థ్యాలను, ప్రమాణాలను మదింపు చేస్తుంది. తర్వాత బిట్టు, సిసిఈ ద్వారా భాషల్లో ఎన్ని సామర్థ్యాలు మదింపు చేస్తారు? సిసిఈ ద్వారా భాషల్లో ఎన్ని సామర్థ్యాలు మదింపు చేస్తారు? జవాబు 6 సామర్థ్యాలు మదింపు చేస్తారు. సిసిఈ ద్వారా పరిసరాల విజ్ఞాన శాస్త్రంలో ఎన్ని సామర్థ్యాలు మదింపు చేస్తారు? మరోసారి, సిసిఈ ద్వారా పరిసరాల విజ్ఞాన శాస్త్రంలో ఎన్ని సామర్థ్యాలు మదింపు చేస్తారు? జవాబు 6 శాస్త్రాలు సామర్థ్యాలు మదింపు చేస్తారు. తర్వాత బిట్టు, 2004 నవంబర్లో సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఎప్పటి నుండి మిడ్ డే మీల్ను ఎండిఎం అనగా అన్ని స్కూల్లో తప్పనిసరిగా చేయమని ప్రభుత్వాలని ఆదేశించింది? మరోసారి, 2004 నవంబర్లో సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఎప్పటి నుండి ఎండిఎం అంటే మిడ్ డే మీల్ను అన్ని స్కూళ్ళకి తప్పనిసరిగా చేయమని ప్రభుత్వాలను ఆదేశించింది? జవాబు 1 జనవరి 2005లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల్లో మిడ్ డే మీల్స్ ప్రారంభించాలని ఆదేశించింది. మరోసారి, 1 జనవరి 2005న సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా మిడ్ డే మీల్స్ స్కూళ్ళకు తప్పనిసరిగా చేయమని ఆదేశించింది. మధ్యాహ్న భోజన పథకం యొక్క లోగోలో ఎంతమంది చేతులు పట్టుకొని ఉంటారు? మరోసారి, మధ్యాహ్న భోజన పథకం యొక్క లోగోలో ఎంతమంది పిల్లలు చేతులు పట్టుకొని ఉంటారు? జవాబు మధ్యాహ్న భోజన పథకం యొక్క లోగోలో 8 మంది బాలలు చేతులు పట్టుకొని ఉంటారు. తర్వాత బిట్టు, ఏపీలో వండిన మధ్యాహ్న భోజన పథకం అధికారికంగా అన్ని మండలాల్లో అమల్లోకి వచ్చిన తేదీ? మరోసారి, ఆంధ్రప్రదేశ్లో వండిన మధ్యాహ్న భోజన పథకం అధికారికంగా అన్ని మండలాల్లో అమల్లోకి వచ్చిన తేదీ ఏది? ఆగస్టు 2, 2003 తేదీన ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకం అధికారికంగా అన్ని మండలాల్లో అమల్లోకి వచ్చింది. తర్వాత బిట్టు, మొదట ఆంధ్రప్రదేశ్లో ఏ పాఠశాలలో మిడ్ డే మీల్స్ అమలు చేశారు? మరోసారి, మొదట ఆంధ్రప్రదేశ్లో ఏ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ అమలు చేశారు? జవాబు ప్రాథమిక పాఠశాలల్లో మొదట ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ అమలు చేశారు. తర్వాత బిట్టు, 8, 9, 10 తరగతుల్లో పాఠశాలలు కూడా మిడ్ డే మీల్స్ అమలు పరిచిన సంవత్సరం ఏది? మరోసారి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతులకు పాఠశాలలు కూడా మిడ్ డే మీల్స్ అమలు పరిచిన సంవత్సరం ఏది? అక్టోబర్ 2008న 8,
తేదీ 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతులకు పాఠశాలల్లో కూడా మిడ్ డే మీల్స్ అమలు పరిచారు. మిడ్ డే మీల్స్లో గుడ్లు విద్యార్థులకు వారానికి ఎన్నిసార్లు అందించాలి? మరోసారి, మిడ్ డే మీల్స్లో గుడ్లను విద్యార్థులకు వారానికి ఎన్నిసార్లు అందించాలి? జవాబు 2 సార్లు. మిడ్ డే మీల్స్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? మిడ్ డే మీల్స్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? జవాబు బాలల్లో పౌష్టిక విలువలు పెంచి బాలల హాజరును పెంచడం. మిడ్ డే మీల్స్ యొక్క ముఖ్య లక్ష్యం బాలల్లో పౌష్టిక విలువలను పెంచి బాలల్లో హాజరు పెంచడాన్ని దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. తర్వాత బిట్టు RMSA అనగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. దీన్ని RMSA అని అంటారు. RMSA అనగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పథకం ప్రవేశపెట్టిన విద్యా సంవత్సరం ఏటి? రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పథకం ప్రవేశపెట్టిన విద్యా సంవత్సరం ఏది? 2009 10వ నెలలో. జవాబు అక్టోబర్ 2009న ప్రారంభించారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ RMSA పథకం ప్రవేశపెట్టిన విద్యా సంవత్సరం 2009 అక్టోబర్. తర్వాత RMSA పథకంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పథకంలో RMSA పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. RMSA ఏ తరగతులకు సంబంధించిన గుణాత్మక విద్యా పథకం? రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఏ తరగతులకు సంబంధించిన గుణాత్మక విద్యా పథకం? 9-10 తరగతులకు సంబంధించిన గుణాత్మక విద్యా పథకం. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పథకం ద్వారా లబ్ధి పొందే పాఠశాలలు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ RMSA పథకం ద్వారా లబ్ధి పొందిన పాఠశాలలు ఏవి? జవాబు ఉన్నత పాఠశాలలు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ RMSA పథకం అమలు ఏ సంవత్సరం వరకు నిర్దేశించారు? RMSA పథకం అమలు ఏ సంవత్సరం వరకు నిర్దేశించారు? 2019 నుండి 2020 మధ్యకాలం వరకు నిర్దేశించారు. 2019-2020 వరకు నిర్దేశించారు. RMSA ప్రధాన లక్ష్యం. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? 2020 నాటికి 100% నిలుపుదల సాధించడం. జవాబు 2020 నాటికి 100% నిలుపుదల సాధించడం దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. తర్వాత బిట్టు ఏ పథకాన్ని మన రాష్ట్రంలో రాజు విద్యా మిషన్ అనే పేరుతో వ్యవహరిస్తున్నారు? మరోసారి, ఏ పథకాన్ని మన రాష్ట్రంలో రాజు విద్యా మిషన్ అనే పేరుతో వ్యవహరిస్తూ ఉన్నారు? జవాబు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అనగా APEP అనగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనగా ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అని అర్థం. తర్వాత బిట్టు నల్లబల్ల ప్రక్రియ అనగా OBB ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రక్రియ ఏ పాఠశాలకు వర్తిస్తుంది? మరోసారి, నల్లబల్ల ప్రక్రియ ఏ పాఠశాలలకు వర్తిస్తుంది? జవాబు ప్రాథమిక పాఠశాలకు నల్లబల్ల ప్రక్రియ వర్తిస్తుంది. తర్వాత బిట్టు ప్రాథమికోన్నత పాఠశాలలకు
మండల విద్యాశాఖ అధికారి లేదా మండల రిసోర్స్ పర్సన్ లేదా డైట్ ఉపాధ్యాయ విజిట్ చేసినప్పుడు ప్రగతికి దీనిలో నమోదు చేయాలి. మరోసారి, ప్రాథమికోన్నత పాఠశాలకు మండల విద్యాశాఖ అధికారి లేదా మండల రిసోర్స్ పర్సన్ లేదా డైట్ అధ్యాపకులు విజిట్ చేసినప్పుడు ప్రగతిని దీనిలో నమోదు చేయాలి. దాని పేరు ఏమిటి? జవాబు: అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్లో నమోదు చేయాలి. అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్లో ఏ అధికారి దీనిలో నమోదు చేస్తారంటే ప్రాథమికోన్నత పాఠశాల మండల విద్యాశాఖ అధికారి, మండల రిసోర్స్ పర్సన్ లేదా డైట్ అధ్యాపకులు విజిట్ చేస్తారు. దాంట్లో ప్రగతిని దీనిలో నమోదు చేస్తారు. తర్వాత బిట్టు, మాతృభాషలో బోధన గురించి రాజ్యాంగ ప్రకరణ ఏది? మరోసారి, మాతృభాషలో బోధన గురించి రాజ్యాంగ ప్రకరణ ఏది? జవాబు: 350 ప్రకరణ. మరోసారి, జవాబు 350 ప్రకరణ మాతృభాషలో బోధన గురించి రాజ్యాంగ సవరణలో ప్రకరణ జరిగి ఉంది. తర్వాత బిట్టు, మాధ్యమిక పాఠశాల స్థాయిలో మరోసారి మాధ్యమిక పాఠశాల స్థాయిలో ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలని సూచించిన కమిటీ ఏది? మరోసారి, మాధ్యమిక పాఠశాల స్థాయిలో ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలని సూచించిన కమిటీ ఏది? జవాబు: మొదిలియార్ కమిటీ మాధ్యమిక పాఠశాల స్థాయిలో ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలని సూచించింది. మొదిలియార్ కమిటీ మాధ్యమిక పాఠశాల స్థాయిలో ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలని సూచించింది. తర్వాత బిట్టు, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఏపీఈపీ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, డిపిఈపి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, సర్వశిక్ష అభియాన్ మొదలగు పరీక్షా లక్ష్యంగా గల పిల్లలు ఎవరు? మరోసారి, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఏపీఈపీ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, డిపిఈపి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మరియు సర్వశిక్ష అభియాన్ మొదలగు పథకాలు లక్ష్యంగా గల పిల్లలు ఎవరు? జవాబు: 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు. 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, ఏపీఈపీ, డిపిఈపి, సర్వశిక్ష అభియాన్ మొదలగు పిల్లల లక్ష్యంగా పిల్లలు ఎన్నుకోబడుతుంది. తర్వాత బిట్టు, రాజ్యాంగంలోని ఏ అధికరణ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు సంబంధించిన హక్కులు తెలుపుతుంది? మరోసారి, రాజ్యాంగంలోని ఏ అధికరణ షెడ్యూల్ కులాలు, ఎస్సీలు, షెడ్యూల్ తెగలు, ఎస్టీలు సంబంధించిన హక్కులు తెలుపుతుంది? ఆన్సర్: 332వ ఆర్టికల్, 330వ ఆర్టికల్, 46వ ఆర్టికల్. ఇవి రాజ్యాంగంలో ఉన్న అధికరణలుగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన హక్కులు తెలుపుతుంది. 332వ ఆర్టికల్, 330వ ఆర్టికల్, 46వ ఆర్టికల్ ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కులాలు హక్కుల కోసం తెలుపుతుంది. తర్వాత బిట్టు, ఒకవేళ ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతిలోని పిల్లలు నమోదు 132 అయితే, ఒకవేళ ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతి నుండి 5వ తరగతిలో పిల్లలు నమోదు 132 అయితే, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలకు ఎంతమంది ఉపాధ్యాయులు కలిగి ఉండే అర్హత వస్తుంది? మరోసారి బిట్టు,
ఒకవేళ ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి పిల్లలు నమోదు 132 అయితే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలకు ఎంతమంది ఉపాధ్యాయులు కలిగి ఉండే అర్హత వస్తుంది? జవాబు 5 ఉపాధ్యాయులు అర్హత కలిగి వస్తుంది. తర్వాత బిట్టు, దుఃఖాన్ని నివారించడమే విద్య అని ఏ విద్యలో రాయబడి ఉంది? మరోసారి, దుఃఖాన్ని నివారించడమే విద్య అని ఏ విద్యలో రాయబడి ఉంది? జవాబు బౌద్ధ విద్యలో రాయబడి ఉంది. ఆత్మజ్ఞానమే విద్య అని దేంట్లో రాయబడి ఉంది? మరోసారి, ఆత్మజ్ఞానమే విద్య అని దేనిలో రాయబడి ఉంది? భగవద్గీతలో రాయబడి ఉంది. తర్వాత బిట్టు, జీవితాంతమే విద్య అని దేనిలో రాయబడి ఉంది? జీవితాంతం విద్య అని ఎవరు చెప్పారు? జీవితాంతమే విద్య అని జాన్ డ్యూ అనే శాస్త్రవేత్త చెప్పాడు. తర్వాత బిట్టు, అజ్ఞానం తొలగించే విద్య అని ఎవరు చెప్పారు? అజ్ఞానాన్ని తొలగించేదే విద్య అని ఎవరు చెప్పారు? సోక్రటీస్ అనే శాస్త్రవేత్త అజ్ఞానాన్ని తొలగించడమే విద్య అని చెప్పాడు. తర్వాత బిట్టు, యాదృచ్ఛిక విద్య అంటే ఏమిటి? యాదృచ్ఛిక విద్య అంటే జీవితాంత విద్య. మరోసారి, యాదృచ్ఛిక విద్య అంటే జీవితాంత విద్య. అనితి విద్య అంటే ఏమిటి? అనితి విద్య అంటే సార్వత్రిక విద్య. అనితి విద్య అంటే సార్వత్రిక విద్య. సార్వజనిక విద్య అంటే ఏమిటి? సార్వజనీన విద్య అంటే ఏమిటి? జవాబు అందుబాటు విద్య. అందుబాటు విద్య అంటే సార్వజనీన విద్య అంటారు. నియతి విద్య అంటే పాఠశాలలు. నియతి విద్య అంటే పాఠశాలలు. ఉపనయన ఏ విద్యకు సంబంధించినది? వేద విద్య. ఉపనయన అంటే ఏ విద్యకు సంబంధించినది? వేద విద్య. పబ్బజ అన్నది ఏ విద్యకు సంబంధించినది? పబ్బజ అన్నది ఏ విద్యకు సంబంధించినది? బౌద్ధ విద్యకు సంబంధించినది. బిస్మిల్లా అంటే ఏ విద్యకు సంబంధించినది? బిస్మిల్లా అంటే ఇస్లాం విద్యకు సంబంధించినది. బిస్మిల్లా అనేది ఇస్లాం విద్యకు సంబంధించినది. పరివర్తనం అంటే ఎన్ని సంవత్సరాలు? పరివర్తన అంటే ఎన్ని సంవత్సరాలు? పరివర్తన అంటే 18 సంవత్సరాలు పూర్తయిన వారికి పరివర్తన చేస్తారు. మానవ హక్కు ఏ ఆర్టికల్కి సంబంధించినది? మరోసారి, మానవ హక్కులు ఏ ఆర్టికల్కి సంబంధించినవి? 26వ ఆర్టికల్ మానవ హక్కులకు సంబంధించినది. మానవ హక్కు అన్నది 26వ ఆర్టికల్. తర్వాత బిట్టు, బాలల హక్కులు ఏ ఆర్టికల్కి సంబంధించినది? బాలల హక్కులు ఏ ఆర్టికల్కి సంబంధించినది? బాలల హక్కులు 28వ ఆర్టికల్కి సంబంధించినది. 28వ ఆర్టికల్ బాలల హక్కుల ఆర్టికల్. తర్వాత, భారత రాజ్యాంగం ఏ ఆర్టికల్కి సంబంధించినది? భారత రాజ్యాంగం 221 ఏ ఆర్టికల్కి సంబంధించినది? విద్యా హక్కు చట్టం ఏ సెక్షన్కి సంబంధించినది? విద్యా హక్కు చట్టం 3వ సెక్షన్కి సంబంధించినది. తర్వాత బిట్టు, ఏకధ్రువ విద్య అంటే ఏమిటి? ఏకధ్రువ విద్య అంటే ఉపాధ్యాయుని కేంద్రీకృతాన్ని ఏకధ్రువ విద్య అని అంటారు.
మరోసారి ఏకధ్రువ విద్య అంటే ఏమిటి అనగా ఉపాధ్యాయుని కేంద్రీకృతం అయ్యేదే ఏకధ్రువ విద్య అంటారు. ద్విధ్రువ విద్య ఎవరు ప్రతిపాదించారు? ద్విధ్రువ విద్య ఎవరు ప్రతిపాదించారు? జవాబు జాన్ అడమ్స్ అనే శాస్త్రవేత్త ద్విధ్రువ విద్య ప్రతిపాదించారు. త్రిధ్రువ విద్య ఎవరు ప్రతిపాదించారు? త్రిధ్రువ విద్య ఎవరు ప్రతిపాదించారు? త్రిధ్రువ విద్య జాన్ డ్యూయ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. నిరంతర విద్య అంటే ఏమిటి? దీన్ని అనియత విద్య కూడా అంటారు. నిరంతర విద్యని అనియత విద్య కూడా అంటారు. మరొకటి, విద్యను 3 ధ్రువాలుగా పేర్కొన్నారు కదా, అయితే బి స్థానంలో ఎవరు ఉండాలి? ఒక త్రిభుజ దీంట్లో విద్యను ఏ ధ్రువంగా బి అనే ధ్రువాన్ని ఎవరు ఉండాలి? జవాబు విద్యార్థి ఉండాలి. తర్వాత బిట్టు, పర్యావరణ చట్టాల్లో సరైన జత గూర్చి మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ చట్టం ఏది? ఏ సంవత్సరం వచ్చింది? 1986లో పర్యావరణ చట్టం వచ్చింది. తర్వాత వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు వచ్చింది? మరోసారి, వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు వచ్చింది? జవాబు 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చింది. తర్వాత జల కాలుష్య నివారణ చట్టం ఎప్పుడు వచ్చింది? తర్వాత జల కాలుష్య నివారణ చట్టం ఎప్పుడు వచ్చింది? జవాబు 1974లో వచ్చింది. వాయు కాలుష్య నివారణ చట్టం ఎప్పుడు వచ్చింది? వాయు కాలుష్య నివారణ చట్టం ఎప్పుడు వచ్చింది? 1981లో వాయు కాలుష్య నివారణ చట్టం వచ్చింది. తర్వాత బిట్టు, 14 సంవత్సరాల లోపు సార్వజనీన విద్యా నిర్వహణ ఏ సంస్థ ప్రతిపాదించింది? SSA సర్వశిక్ష అభియాన్ సంస్థ ప్రతిపాదించింది. తర్వాత బిట్టు, గుణాత్మక విద్య పథకం ఎవరు ప్రతిపాదించారు? గుణాత్మక విద్యా పథకం ఎవరు ప్రతిపాదించారు? ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం వారు ప్రతిపాదించారు. గుణాత్మక విద్యా పథకం ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం వారు అనగా APPEP వారు ప్రతిపాదించారు. తర్వాత బోధనా పరికరాలు అంటే ఏమిటి? బోధనా పరికరాలు అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ వారు ప్రతిపాదించారు. బోధనా పరికరాలు OBB ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ వారు ప్రతిపాదించారు. తత్బిట్టు, సూక్ష్మ ప్రణాళిక ఎవరు ప్రతిపాదించారు? సూక్ష్మ ప్రణాళిక DPEP డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం వాళ్ళు వీళ్ళు ప్రతిపాదించారు. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం వాళ్ళు సూక్ష్మ ప్రణాళిక ప్రతిపాదించారు. తర్వాత బిట్టు, OBB ఆపరేషన్ బోర్డు బ్లాక్ బోర్డ్ అన్నది ఏ సంవత్సరం ప్రతిపాదించారు? ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అన్నది 1987లో ప్రతిపాదించారు. తర్వాత బిట్టు, APPEP ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం అంటే APPEP ఏ సంవత్సరం దీన్ని స్థాపించారు? జవాబు 1984 సంవత్సరంలో APPEP అనగా ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం పథకాన్ని స్థాపించారు. తర్వాత బిట్టు, DPEP అన్నది ఏ సంవత్సరంలో దీన్ని స్థాపించారు? DPPEP అన్నది
1994 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. డిపిపి అనగా డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని అర్థము. తర్వాత బిట్టు ఏపీఎస్హెచ్పి ఈ యొక్క పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? ఈ యొక్క పథకము 1998 సంవత్సరంలో దీన్ని ప్రతిపాదించారు. తర్వాత బిట్టు ఎస్ఎస్సి సర్వశిక్షణ అభియాన్ అనేది ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? దీన్ని ప్రవేశపెట్టారు. ఎస్ఎస్సి అన్నది 2001 సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టారు. తర్వాత సాక్షర్ భారత్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? సాక్షర్ భారత్ 2008 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. తర్వాత సక్సెస్ పాఠశాలలు ఇది కూడా 2008 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కేజీబీవి ఇవి 2004 సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఆర్ఎంఎస్ఏ అన్నది 2009 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత బిట్టు పాఠశాల గుర్తింపు విషయంలో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఏ అధికారి బాధ్యత వహిస్తాడు? మరోసారి పాఠశాల గుర్తింపు విషయంలో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఏ అధికారి బాధ్యత వహిస్తారు? జవాబు డిఈఓ. తర్వాత బిట్టు ఒక ప్రాథమిక పాఠశాల గుర్తింపును డిఈఓ రద్దు చేసినట్లయితే మరోసారి ఒక ప్రాథమిక పాఠశాల గుర్తింపును డిఈఓ రద్దు చేసినట్లయితే ఎన్ని రోజుల్లోపు కలెక్టర్కు అప్పీల్ చేయాలి? మరోసారి ఒక ప్రాథమిక పాఠశాల గుర్తింపును డిఈఓగా రద్దు చేసినట్లయితే ఎన్ని రోజుల్లోపు కలెక్టర్కి అప్పీల్ చేయాలి? జవాబు 15 రోజులు. జాతీయ శిశు సంక్షేమ అవార్డు ఏ సంవత్సరంలో ప్రారంభించినారు? మరోసారి జాతీయ శిశు సంక్షేమ అవార్డు ఏ సంవత్సరంలో ప్రారంభించినారు? 1979లో జాతీయ శిశు సంక్షేమ అవార్డు ప్రారంభించినారు. తర్వాత బిట్టు పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ప్రారంభమైన సంవత్సరం ఏది? మరోసారి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ప్రారంభమైన సంవత్సరం ఏది? 1995 సంవత్సరంలో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ప్రారంభమైనది. తర్వాత బిట్టు నేషనల్ చార్ట్ ఫర్ చిల్డ్రన్ ఎప్పుడు రూపొందించారు? తర్వాత బిట్టు నేషనల్ చార్టర్ ఫర్ చిల్డ్రన్ ఎప్పుడు రూపొందించారు? 2004 సంవత్సరంలో నేషనల్ చార్ట్ ఫర్ చిల్డ్రన్ రూపొందించారు. తర్వాత బిట్టు పిల్లలు గ్రంథాలయాలు సేవలు సముదాయం కార్యక్రమంలో పాల్గొనే హక్కు నిర్ణయాలు తీసుకునే హక్కు ఈ హక్కు కింద వస్తుంది? తర్వాత బిట్టు పిల్లలు గ్రంథాలయాలు సేవలు సముదాయాలు కార్యక్రమాలు పాల్గొనే హక్కు నిర్ణయాలు తీసుకునే హక్కు ఈ హక్కు క్రింద వస్తుంది? జవాబు క్రియాశీలకంగా పాల్గొనే హక్కు. మరోసారి జవాబు క్రియాశీలకంగా పాల్గొనే హక్కు. తర్వాత బిట్టు పిల్లలు నిందలు నిర్లక్ష్యాలు దోపిడీలు దౌర్జన్యాలకు గురి కాకుండా రక్షణ పొందే హక్కు ఏది? మరోసారి పిల్లలు నిందలు నిర్లక్ష్యాలు దోపిడీలు దౌర్జన్యాలు గురి కాకుండా రక్షణ పొందే హక్కు ఏది? రక్షణకు చెందిన హక్కు. తర్వాత బిట్టు ఆటలు ఆడుటకు పాటలు పాడుటకు పాలలకు పొందే హక్కుని ఏ హక్కు కింద వస్తుంది? అభివృద్ధి చెందే హక్కు. మరోసారి
ఆటలు ఆడుటకు, పాటలు పాడుటకు బాలలకుండే హక్కు ఏ హక్కు కింద వస్తుంది? అభివృద్ధి చెందే హక్కు కింద వస్తుంది. తర్వాత బిట్టు విద్య హక్కు చట్టం ఆంధ్రప్రదేశ్ రూల్స్ ప్రకారం విద్య పూర్తయిన తర్వాత ఎన్ని రోజులు సర్టిఫికెట్ ఇవ్వాలి? మరోసారి విద్య హక్కు చట్టం ఆంధ్రప్రదేశ్ రూల్స్ ప్రకారం విద్య పూర్తయిన ఎన్ని రోజులకి సర్టిఫికెట్ ఇవ్వాలి? జవాబు 30 రోజుల్లోపు సర్టిఫికెట్ అందజేయాలి. యుడిహెచ్ఆర్ అనగా ఏమిటి? ఎబ్రివేషన్ ఏమిటి? జవాబు యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. మరోసారి యుడిహెచ్ఆర్ అనగా యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని అర్థం. తర్వాత బిట్టు జాతీయ మానవ హక్కు కమిషన్ చైర్మన్ మరియు ఇతర సభ్యులు నియమించేవారు ఎవరు? మరోసారి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ను మరియు ఇతర సభ్యులు నియమించేవారు ఎవరు? జవాబు రాష్ట్రపతి. తర్వాత బిట్టు జాతీయ మానవ హక్కుల కమిషనర్ చైర్మన్గా ఎవరిని నియమిస్తారు? జాతీయ మానవ హక్కుల కమిషన్కు చైర్మన్గా ఎవరిని నియమిస్తారు? సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని. మరోసారి జాతీయ మానవ హక్కు కమిషన్ చైర్మన్గా ఎవరిని నియమిస్తారు? జవాబు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని. తర్వాత బిట్టు భారతదేశంలో జాతీయ మానవ హక్కు కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? మరోసారి భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? జవాబు 12 అక్టోబర్ 1993 సంవత్సరంలో. మరోసారి జవాబు జాతీయ మానవ హక్కు కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం 12 అక్టోబర్ 1993. తర్వాత బిట్టు భారతదేశంలో మానవ హక్కుల సంరక్షణ చట్టాన్ని చేసిన సంవత్సరం. మరోసారి భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణ చట్టం చేసిన సంవత్సరం 1993లో భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని చేసిన సంవత్సరం అది. తర్వాత బిట్టు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ యాక్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ యాక్ట్ ఏర్పరిచిన సంవత్సరం 1990 సంవత్సరంలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ ఏర్పాటు చేశారు. చైల్డ్ లేబర్ యాక్ట్ ఎప్పుడు చేశారు? చైల్డ్ లేబర్ యాక్ట్ అన్నది 1990లో దీన్ని ఏర్పాటు చేశారు. తర్వాత బాల వివాహం నిషేధ చట్టం ఎప్పుడు ఏర్పాటు చేశారు? బాల వివాహ నిషేధ చట్టం 1960 సంవత్సరంలో చేశారు. తర్వాత బిట్టు డైట్లో మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయి? జవాబు డైట్లో మొత్తం 7 విభాగాలు ఉన్నాయి. మొదటిది వృత్తిపూర్వక శిక్షణ కేంద్రం. రెండోది వృత్యాంతర శిక్షణ కేంద్రం. మూడోది జిల్లా వనరులు యూనిట్. నాలుగోది ప్రణాళిక మరియు నిర్వాహక కేంద్రం. ఐదోది పాఠ్య ప్రణాళిక రూపకల్పన మరియు అభివృద్ధి కేంద్రం. ఆరోది పని అనుభవ కేంద్రం.
ఏడోది మూల్యాంకన కేంద్రం మరియు విద్యా సాంకేతిక కేంద్రం. ఏడోది మూల్యాంకన కేంద్రం మరియు విద్యా సాంకేతిక. ఇవి డైట్ మొత్తం విభాగాలు ఉన్నాయి, 7 విభాగాలు ఉన్నాయి. తర్వాత జిల్లా స్థాయిలో ప్రాథమిక స్థాయి టీచర్లకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అందించు సంస్థ. మరోసారి, జిల్లా స్థాయిలో ప్రాథమిక స్థాయి టీచర్లకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అందించే సంస్థ డిఐఈటి డైట్. తర్వాత అనిత వయోజన విద్యా కార్యక్రమాలకు. మరోసారి, అనిత వయోజన విద్యా కార్యక్రమాలకు మూల్యాంకన కేంద్రంగా జిల్లా స్థాయిలో పనిచేసే సంస్థ. జవాబు డైట్. తర్వాత సైట్ సిఐఈటి సైట్ అనగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. సైట్ అనగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. దీన్ని కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ అంటారు. సైట్ అనగా కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ అంటారు. దీన్ని స్థాపించింది 1982లో. ఎస్ఐఈటి సైట్ అనగా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. అదే సిఐఈటి సైట్ అనగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. దీన్ని కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ అంటారు. దీన్ని రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ అనగా ఎస్ఐటిఈ సైట్ అనగా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అని అంటారు. సైట్ మన రాష్ట్రంలో ఎక్కడ స్థాపించారంటే హైదరాబాదులో స్థాపించారు. దీన్ని సైట్ మన రాష్ట్రంలో ఏ సంవత్సరం స్థాపించారంటే 1985 సంవత్సరంలో స్థాపించారు. రాష్ట్ర స్థాయిలో చదువుకునే బాలికల కోసం దూర విద్య టెలిస్కోప్ కార్యక్రమాలు రూపొందించి ప్రసారమయ్యే సంస్థ ఈ సైట్ ఎస్ఐటి సైట్ అనమాట. సంస్థాగత ప్రణాళిక రూపకల్పనలో సంస్థల కార్యకర్తలకు. మరోసారి, సంస్థాగత ప్రణాళిక రూపకల్పనలో సంస్థల కార్యకర్తలకు, సంఘ నాయకులకు ఓరియంటేషన్ తరగతులను నిర్వహించు జిల్లా స్థాయి విద్యా సంస్థ ఏది? మరోసారి, సంస్థాగత ప్రణాళిక రూపకల్పనలో సంస్థల కార్యకర్తలకు, సంఘ నాయకులు ఓరియంటేషన్ తరగతులను నిర్వహించు జిల్లా స్థాయి విద్యా సంస్థ ఏదంటే డైట్. డిఐఈటి డైట్ అనగా డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. మరోసారి, డిఐఈటి డైట్ అనగా డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అంటే డైట్ అని అర్థం. జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్లను ప్రతిపాదించిన జాతీయ విద్యా విధానం 1986 జాతీయ విద్యా విధానం. మరోసారి, జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లను ప్రతిపాదించిన జాతీయ విద్యా విధానం 1986 జాతీయ విద్యా విధానం అంటారు. సిఏబిఈ. సిఏబిఈ అనగా సెంట్రల్ అడ్వైజర్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సిఏబిఈ అనగా సెంట్రల్ అడ్వైజర్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనగా కేంద్రీయ విద్యా సలహా సంఘం. ఈ కేంద్రీయ విద్యా సలహా సంఘాన్ని సిఏబిఈ అని అంటారు. దీని మీనింగ్ సెంట్రల్ అడ్వైజర్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. సిఏబిఈ ఏర్పాటు చేసిన సంవత్సరం
1921లో. అయితే ఇది 1929 నుండి 1935 వరకు రద్దు చేయబడినది. అయితే ఇది 1929 నుండి 1935 వరకు రద్దు చేయబడినది. దానికి కారణము ఆర్థిక మాధ్యమము. సిఏబిఏను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించిన సంవత్సరం 1935 సంవత్సరంలో. సిఏబిఏ చైర్మన్గా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వం నిర్వహిస్తారు. సిఏబిఏ చైర్మన్గా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి నిర్వహిస్తారు. కేంద్ర స్థాయిలో విద్యా కమిటీలు నియమించి రిపోర్ట్లను సమీక్షిస్తూ విద్యా అభివృద్ధికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి తగు సూచనల సంస్థ సిఏబిఏ. సిఏబిఏ అనగా సెంట్రల్ అడ్వైజర్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. తర్వాత బిట్టు సిబిఎస్ఈ అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనగా కేంద్రీయ మాధ్యమిక విద్యా బోర్డు. మరోసారి కేంద్రీయ మాధ్యమిక విద్యా బోర్డు అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనగా సిబిఎస్ఈ. సిబిఎస్ఈ అనే పేరును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్గా పిలువబడిన సంవత్సరము 1952 సంవత్సరము. ఇది మొదట 1929లో బోర్డ్ ఆఫ్ హై స్కూల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్గా పిలువబడేది. ఇది మొదట 1929లో బోర్డ్ ఆఫ్ హై స్కూల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్గా పిలువబడేది. ఇది సిబిఎస్ తర్వాత స్థాపించబడిన రెండవ పురాతన సంస్థ. ఇది జాతీయ స్థాయిలో 10వ తరగతి నుండి 12వ తరగతి పరీక్షలు జరిపి సర్టిఫికేట్ ఇచ్చు సంస్థ సిబిఎస్ఈ సంస్థ. ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ AIEEE ఎగ్జామ్ను నిర్వహించే సంస్థ సిబిఎస్ఈ. పరీక్ష పేపర్లు దిద్దే ఎగ్జామ్ పునరుద్ధరించే తరగతులు నిర్వహించే జాతీయ విద్యా సంస్థ సిబిఎస్ఈ. గణితం, గ్రూప్ మ్యాథమెటిక్స్, ఒలింపిక్స్ పరీక్షలు ఏటా నిర్వహించే జాతీయ విద్యా సంస్థ